జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కశుడికి మనసు రాలా కనీసం. ఈరోజు అది ఒక్కటే కాదు, ఈరోజు టీసీఎస్ వస్తుంది, రేపు ఈ నెల ప్రారంభించబోతున్నాం. మొట్టమొదటిగా 3000 ఉద్యోగాలతో ప్రారంభిస్తున్నారు. గూగుల్ వచ్చింది, కాగ్నిజెంట్ వస్తుంది, మొన్ననే సెఫెల్ వాళ్ళు కూడా ప్రారంభించారు. అంటే ఇవన్నీ కూడా ఏదైతే మేము ఎన్నికల ముందు మేము చెప్పాము, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకటి, అధికార వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐటీకి హబ్గా తయారు చేయాలి, ఆర్థిక రాజధానిగా తయారు చేయాలి. ఆర్థిక రాజధాని అంటే ఏంటి? ఆదాయాన్ని ఎక్కువగా తీసుకొచ్చేటటువంటి పరిశ్రమల ద్వారానే, ఐటీ రంగం ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఈరోజు 80,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి వస్తుంది. ఎలా వస్తుంది? దాంట్లో ఎక్కువ మేజర్ కాంట్రిబ్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి ఆదాయంలో మేజర్ కాంట్రిబ్యూషన్ 70% కాంట్రిబ్యూషన్ ఐటీ. అందుకని ఈరోజు మనం విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా ఐటీ హబ్గా మార్చాం. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో మరి మిట్టల్ స్టీల్ ఇండస్ట్రీస్ వచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇచ్చింది, 1,80,000 కోట్ల రూపాయలు. మరి అదేమైనా తక్కువ? అంటే ఇవన్నీ ఉద్యోగాల కల్పన కాదా? 1,00,000 ఉద్యోగాల, 30,000 ఉద్యోగాలు. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు కదా, ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదు కదా ఈ రాష్ట్రానికి. ఉన్న ఐటీ కంపెనీలని వెళ్ళిపోయాయి కదా. మరి ఈరోజు కొన్ని వేలాది, లక్షలాది ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చే కంపెనీలు వస్తూ ఉంటే ఇంక దీని మీద డిస్కషన్ ఏంటండి?